హాయ్ అండి. ఈరోజైతే నేను మంచి షర్బత్ చేస్తున్నాను. షర్బత్ అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. జ్యూస్ అనమాట. పచ్చి మామిడికాయ జ్యూస్ చేస్తున్నాను. ఈ జ్యూస్ తాగితే ఎంత బాగుంటుందంటే కొత్తగా ఉంటుంది. ఫ్లేవరు చాలా టేస్టీగా ఉంటుంది. మనకి కొంచెం మజా ఫ్లేవర్ కూడా ఉంటుంది అనమాట. మామిడికాయ కదా మజా కూడా. ఎప్పుడు మనం యాపిల్ జ్యూసు, బనానా జ్యూసు, ఆరెంజ్ జ్యూసు, లెమన్ జ్యూస్ ఇవన్నీ తాగుతూనే ఉంటాం. ఎందుకంటే అవి సంవత్సరం మొత్తం మనకి ఫ్రూట్స్ దొరుకుతూనే ఉంటాయి అన్నమాట. ఎప్పుడేం తాగొచ్చు. కాకపోతే మనకి సమ్మర్లో మాత్రమే దొరికే మామిడికాయలు, మామిడి పళ్ళు సమ్మర్లో దొరుకుతాయి కాబట్టి ఇలాంటప్పుడు ఇలాంటి జ్యూస్ అన్నీ ఇప్పుడే చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. చాలా నచ్చుతాయి. పిల్లలకు కూడా ఇంట్రెస్ట్గా తాగుతారనమాట. కొంచెం మజా ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. మనకు పులుపు కోసం కూడా మనం ఇంకా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదే పులుపు సరిపోద్ది అనమాట. నేనైతే ఒక మామిడికాయ తీసుకున్నాను. పచ్చి మామిడికాయ తీసుకొని దాన్ని ముక్కలుగా పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. పైన స్కిన్ తీసేయాలన్నమాట. స్కిన్ ఉండకూడదు. ఇట్లా పీసెస్గా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను అనమాట. మన ఇష్టం. పులుపు ఎక్కువ తాగేవాళ్ళు ఉంటారు, తక్కువ తాగేవాళ్ళు ఉంటారు. ఇంకా అదంతా ఎవరెవరి ఇష్టం అనమాట. మేము మా ఇంట్లో కొంచెం తక్కువే పులుపు. నేనైతే కొంచెం వేసుకుంటున్నాను అనమాట. ఇట్లాగ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్గా. మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. జ్యూస్ జార్లో వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. మనకేం పెద్ద ఖర్చు కూడా ఉండదండి. సింపుల్గా టేస్టీగా అనమాట. తొందరగా అయిపోద్ది కూడా. పిల్లలు కూడా చేసుకుని తాగొచ్చు ఇదైతే. నేను ఇప్పుడు దీంట్లో పటికి బెల్లం పౌడర్ వేస్తున్నాను. నేను చక్కెర కాదు వేసేది. పటికి బెల్లాన్ని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని ఇట్లా బాక్స్లో పోసుకొని పెట్టుకుంటాను అనమాట. అది వేస్తున్నాను. మనకు చక్కెర అయితే పిల్లలకు ప్రాబ్లం కాబట్టి ఇది వేస్తే మంచిదన్నమాట హెల్త్కి కూడా. దాంట్లో కొంచెం మనకు సరిపడా వేసుకొని కొంచెం టేస్ట్కి సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే మనకి ఉప్పు ఫ్లేవర్ వస్తుంది అనమాట. బాగుండదు. లైట్గా వేసుకోవాలన్నమాట. దాన్ని ఇట్లా మిక్సీ పట్టేసుకోవాలి. బాగా నురగ వచ్చిందాక పట్టాలన్నమాట. ఎక్కువసేపు పట్టాలి. నేనైతే చేస్తున్నాను. నేనైతే ఈ జార్లో అయితే ఒక్కొక్క గ్లాసే పట్టిద్ది కాబట్టి రెండు సార్లు 2 గ్లాసులు చేశాను అనమాట మా పిల్లల కోసమని. చాలా బాగా వచ్చింది. పిల్లలకైతే భలే నచ్చిందండి. నిజంగా చాలా నచ్చింది వాళ్ళకైతే. ఇట్లాగే మళ్ళీ ఇంకా చేయమన్నారనమాట. ఇట్లాగా సమ్మర్లో ఇలాంటివన్నీ చేసుకుంటే బాగుంటుంది అనమాట. మనకు సంవత్సరానికి ఒక్కసారే కాబట్టి ఇలాంటి వెరైటీలన్నీ చేసి పిల్లలకి ఇవ్వండి. హ్యాపీగా ఫీల్ అవుతారు.